నేనేమంటా ఉన్నా అంటే మరి మీరు ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు రైతులు ఎందుకు ఆగ్రహంతో రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు? ఇది నా మొదటి ప్రశ్న. అలా రెండోది, డిఎం గారి మీద చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మీరు ఫోన్లు లేపుతలేరు, ఏసీ రూమ్లలో కూర్చొని పనిచేస్తాం, మాది ఇట్లనే ఉంటుంది అంటే అది కాదు. ఏదున్నా మరి మీతో చేతనైతే లేదంటే చెప్పండి, మరి మేమే ప్రజలతో రోడ్ల మీదకి మరి దిగి రోడ్ల మీదకి వచ్చి మరి మేము పోరాడతాం. ఎందుకంటే మాకు రైతులు ముఖ్యం. ఒక రైతు ఉంటేనే ఇవాళ అన్నదానం అవుతా ఉన్నది. రైతు ఉంటేనే మీరైనా నేనైనా ఒక 2 మెతుకులు అన్నం లోపల పోతా ఉన్నది. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి మీకు చేతనైతే లేదు, మీరు డిస్ట్రిక్ట్లో పనిచేసే మన ఉద్దేశం లేదు అంటే మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి. ఎందుకు మరి ఇట్లా, ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి? ఒకటి. రెండోది, ఇప్పుడు ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి, రైతులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ అవుతా ఉన్నాయి. అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పుడు 4 రోజుల నుంచి ఒక కలెక్టర్ అందుబాటులో లేనప్పుడు, లీవ్లో పోయినప్పుడు, ఓకే లీవ్లో పోవచ్చు, మీరైనా పోవచ్చు, అధికారులైనా పోవచ్చు, అది తప్పులేదు. లీవ్లో పోయినప్పుడు ఒక ఇన్ఛార్జ్ని నియమించే ఒక బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉన్నా. 4 రోజులు అందుబాటులో లేనప్పుడు ఒక ఇన్ఛార్జ్ ఎందుకు నియమించలేదు మీరు? హూ ఇస్ ద ఇన్ఛార్జ్? కలెక్టర్ లేనప్పుడు ఈ కలెక్టరేట్కి ఇన్ఛార్జ్ ఎవరు, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ ఎవరు అని నేను అడుగుతా ఉన్నాను అడిషనల్ కలెక్టర్ గారిని. చెప్పండి అడిషనల్ కలెక్టర్ గారు, ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నారా? ఇన్ఛార్జ్ ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఇన్ఛార్జ్ని నియమించినరా? అదే మీరు ప్రపోజల్, నేను ఏమంటా ఉన్నా, ఎవరు చేస్తారు ఏందనేది కాదు, మీరు చెప్పాలి కదా. కలెక్టర్ గారు లీవ్లో పోయేటప్పుడు వారు అడిగేది ఉండే, మరి నేను ఇట్లా లీవ్లో పోతున్నా, మరి నాకు ఇన్ఛార్జ్ చేయాలని చెప్పి. లేదు, మరి వారు ఫోన్లు అందుబాటులో ఉండాలా. ఫోన్లు చేస్తే ఫోన్లు లేపుతలేరంట, రైతులు చేస్తే ఫోన్లు లేపుతలేరంట. నిన్న మన పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చిండు ఒక రైతు, ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? నేనేమంటా ఉన్నా లేదు అది తప్పు. నేనేమంటా ఉన్నా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు, పని చేస్తా ఉన్నారు, మేమేం దానికి ఇది చేయట్లేదు, దాన్ని ఏమి మేము కాదనట్లేదు.